వెల్కమ్ టు మీ వంటిల్లు. మీడియం సైజు 3 గోంగూర కట్టలు కడిగి శుభ్రం చేసి ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టాను. ఇవి ఎక్కువసేపు ఏమి ఆరబెట్టలేదు, నీళ్ళన్నీ వడారేదాకా ఆరబెట్టాను. ఇట్లా తడిగా కొంచెం తడున్నా పర్లేదు, కాకపోతే పూర్తిగా నీళ్ళు లేకుండా ఆరబెట్టాలి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మెంతులు టేబుల్ స్పూను, దోరగా వేపుకోవాలి. అవి అలా చిట్ట అంటున్నాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, మాడిపోతాయి చెప్తే. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వద్దు. పదిహేను ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి ఎక్కువ యాగనివ్వద్దు, కొంచెం ఊరికల్లా వెచ్చబడిచ్చేసి తీసేయండి. మాడిపోతే అసలు ఏ కూర అయినా పచ్చడైనా టేస్ట్ రాదు నీకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపండి. మిరపకాయలు ఊరికే వేగిని చాలు. ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇవి కడిగి పెట్టుకున్న గోంగూర దీంట్లో పెట్టేసుకోండి. అడుగు అంటకుండా అడుగు నుంచి ఇట్లా పైకి లేపేసి ఇలా కలిపెడుతూ ఊరికే మగ్గిపోద్ది గోంగూర. కొంచెం తడున్నా పర్లేదు, ఎందుకంటే ఉడికిపోద్ది కాబట్టి గోంగూర. దగ్గర పడిన తర్వాత మనం కలిపెట్టడం ఆపేస్తే అడుగంటుతా ఉంటుంది. ఇలా వేగాలి, అడుగంటకుండా కలిపెట్టుకోండి. అడుగంటకుండా కలిపెట్టుకోవాలి. ఇలా ఏగితే సరిపోద్ది, ఆకేమీ లేకుండా వేగాలి. ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి పచ్చి ఆకు ఉండకూడదు అన్నమాట, పచ్చిగా ఉండకూడదు అనమాట. గోంగూర పచ్చడి డైలీ ఉల్లిపాయలు అవన్నీ వేసి నూరుకుంటాం కదా, పెద్ద ఉల్లిపాయలు అవి వేసి డైలీకి అలా నూరుకునే పచ్చడికి అయితే చింతపండు అవసరంలో ఆ పులిపే సరిపోద్ది. కానీ ఆవకాయ పచ్చడిలో కారం ఉప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ మాత్రం చింతపండు ఉండాలా. ఇది కొంచెం వేడి వేడి ఉన్నప్పుడే గోంగూర ఇదంతా ఇట్లా విడదీసేసి దీంట్లో పెట్టేసామంటే ఆ వేడికి మగ్గిపోద్ది. అన్నీ కలిపి వేపుకున్నాం కదా, దీన్ని గ్రైండ్ చేసి ఈ పొడి ఇలా మెత్తగా రావాలి, బాగా మెత్తగా వచ్చేస్తే సరిపోద్ది. వేపుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కల్లుప్పు 3 స్పూన్లు 2-3 స్పూన్లు వేసుకోండి. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి చూసి, తర్వాత అయినా కలుపుకోవచ్చు. ముందు తక్కువే వేసుకోండి. దీన్ని గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎన్ని బాగున్నా టేస్ట్ బాగుంటుంది. చిన్నులపాయల ఆరోగ్యానికి కూడా మంచిది, గుండెకి సంబంధించిన ఆరోగ్యం చాలా మేలు చేస్తుంది. దీన్ని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర దీంట్లో వేసుకోండి. మనం వేసి పెట్టాం కదా ఈ గోంగూర ఆ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేయండి. ఇలా 2-3 సార్లు తిప్పుతూ మెత్తగా చేసుకోండి పచ్చడి. మెత్తగా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. నాకు ఉప్పు సరిపోయింది కానీ కారం తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం కారం వేసాను, మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని వేసుకోండి. దీన్ని కూడా గ్రైండ్ చేయండి. 2 గంటలు ఆయిల్ వేసుకోండి.
ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు ఒక 7-8 ఇలా చితక్ కొట్టుకొని వేసుకోండి. కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకోండి. పోపు మాడకూడదు, మాడితే బాగోదు. చల్లారనిచ్చి పచ్చట్లో పోసేసుకోవచ్చు. సైడ్ నాకే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అనిపిస్తుంది, అంత బాగుంది స్మెల్. టేస్ట్ అయితే అసలు అదిరిపోద్ది, ఇంకా చెప్పనక్కర్లేదు. గోంగూర పచ్చడి రెడీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.